బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారి కేసు వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. తాజాగా ఒక ఊహించని షాక్ తగిలిందని చెప్పాలి. రఘురామకృష్ణరాజు గారికి సిఐడి ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. గతంలో ఆయన ఫోన్కు సంబంధించి ఫోరెన్సిక్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి అనేది తాజాగా అధికారికంగా అందుతున్న సమాచారం. ఓవరాల్గా ఇదే అంశం మీద పూర్తి విశ్లేషణ అందించడానికి జర్నలిస్ట్ సాయి గారు ఉన్నారు ఫోన్ లైన్లో. సార్, ఏంటి అసలు అంటే ఇంతకుముందు ఆ ఫోన్ వ్యవహారంలో నెంబర్ మారిందన్నారు, ఆ నెంబర్ కాదనుకున్నారు, ఎట్టకేలకు ఫోరెన్సిక్ రిపోర్ట్ బయటకు వచ్చిందని తెలుస్తోంది. ప్రధానంగా ఏ అంశాలు బయటకు వచ్చాయి? అంటే ఆ రోజున ఫోన్ తేడా వచ్చిందని చెప్పినప్పుడే సంథింగ్ మేజర్ ఫోన్కి సంబంధించి ఏదో జరుగుంటుంది అన్నటువంటిది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఏదైనా వ్యూహాత్మకంగానే తీసుకొస్తారు ప్రచారంలోకి. ఆ విధమైనటువంటిది ఏదో సంథింగ్ ప్రచారం అనుకున్నటువంటిదే ఇప్పుడు నిజమైంది. ఇక్కడ దర్యాప్తు అయితే ఆగలేదు. వాస్తవంగా కోర్టు కూడా, సుప్రీంకోర్టు కూడా ఆయనకి బెయిల్ ఇస్తూ కూడా దర్యాప్తు ఆపమని చెప్పలేదు, విచారణ కొనసాగించమంది. అయితే ఏబిఎన్ టీవీ5ని ఎందుకు పిలవలేదని ఇంతవరకు అందరికీ వచ్చిన డౌట్. అంటే కేవలం రాజకీయంగానేనా అన్నటువంటి. అయితే కాదు, వాళ్ళని పిలవాలంటే కూడా ముందు ప్రాథమిక ఆధారాలు సమకూర్చుకోవాలి కదా. ఆ పని వాళ్ళు చేసినట్టు కనబడుతుంది. తాజాగా సుప్రీంకోర్టుకి ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్లో ఈ విషయం స్పష్టమవుతోంది. తాజాగా దీని మీద చెప్తున్నది ఏంటంటే, రాజుగారి ఫోనుని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత దాని మీద విచారణ చేశారు. దాంట్లో జరిగింది ఏంటంటే, వీళ్ళు చెప్తున్నటువంటి దాని ప్రకారం ఒక రఘురామకృష్ణరాజు చేసిన ప్రసంగాలు, ఇచ్చిన ఇంటర్వ్యూలని ముందుగానే ఓ పథకం ప్రకారం తయారు చేసి ప్రసారం చేశారనడానికి అందులో సాక్ష్యాలు దొరికినాయి. న్యూస్ ఛానల్స్, టీడీపీ సభ్యులు, రఘురామకృష్ణరాజు మధ్య నిరంతరం చర్చ జరిగింది. వాట్సాప్ గ్రూపులలోనే చర్చించుకున్నారు. అంతేకాకుండా టీవీ5 నాయుడు గారి నుంచి 10 లక్షల యూరోలు రఘురామరాజుకు అందినాయి అన్నటువంటి పాయింట్ను కూడా అందులో మెన్షన్ చేశారు అఫిడవిట్లో. రాజు, టీవీ5, ఏబిఎన్ బాబుల మధ్య ఫోన్ కాల్స్, వాట్సాప్ చాట్లు ముగ్గురు మధ్యన సాగినాయి, నలుగురు మధ్యన అన్నటువంటిది. డాక్యుమెంట్లు కూడా షేర్ చేసుకున్నారు, కొన్ని డాక్యుమెంట్లని. అంటే తెలుగుదేశం డాక్యుమెంట్లు రఘురామకృష్ణరాజు గారికి త్రూ ఈ ఛానళ్ళ ద్వారా ఇచ్చారు అన్నటువంటిది. అంటే టీడీపీ నుంచి ఛానల్ వాళ్ళకి, ఛానల్ వాళ్ళ దగ్గర నుండి రఘురామకృష్ణరాజుకి సర్క్యులేట్ అయినాయి అన్నటువంటి విషయాల్ని ఫోరెన్సిక్ రిపోర్ట్లో బయటపడ్డాయి అన్నది వీళ్ళు వేసినటువంటి అఫిడవిట్లో కీలకం. అదే కాకుండా ఏబిఎన్ టీవీ5లో రోజు గంటల కొద్దీ మాట్లాడినటువంటి సందర్భంలో ఆ టైంలో ఆయన్ని పొగుడుతా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ వీళ్ళు అంటే ఆ యాంకర్లు, అందులో ఒక న్యూస్ ప్రజెంటర్, ఒక యాంకర్, వీళ్ళు తనకిచ్చినటువంటి కామెంట్స్, వావ్ మీరు మంచి పంచి ఇచ్చారు, సింహం ఒంటరిగా వస్తుంది, పందులు గుంపులుగా వస్తాయి, మీ సమాధానాలతో సోషల్ మీడియాలో ఉద్రేకం చెలరేగింది, మీ దారి రహదారి, మీరు పార్టీకి పెద్ద బొక్క పెడుతున్నారు, సింహం కూర్చున్నదే సింహాసనం, మీ ఇంటర్వ్యూ సూపర్ హిట్టు, మళ్ళీ ఇవాళ సూపర్ హిట్ అయింది, యూట్యూబ్ స్ట్రీమ్ 10,000 దాటింది. ఇలా ఈ కేసులో ఇప్పటిదాకా సేకరించినటువంటి ఆధారాలను పరిశీలిస్తే పిటిషనర్లు ఎవరెవరైతే ఆంధ్రజ్యోతిను, ఏబిఎన్, టీవీ5 కోర్టులో వేసినాయి కాబట్టి తమ మీద విచారణ వద్దని దానికోసం వేసినటువంటి అఫిడవిట్ అనమాట. ఒక వర్గం ప్రజల్ని మరో వర్గం పైకి రెచ్చగొట్టే కుట్రలో చురుగ్గా పాల్గొనడమే కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేసేలా కుట్ర పన్నారు అనడానికి ఆధారం అంటూ దాని మీదన మెన్షన్ అయింది. దీన్ని బార్ అండ్ బెంచ్ అని కోర్టులో అఫిడవిట్లు వీటి గురించి స్పష్టంగా ఏమేమి ఉందో డీటెయిల్డ్గా రాస్తుంటుంది. అందులో మెన్షన్ అయినటువంటిది ఈ అఫిడవిట్. వైసీపీ ఎంపీ కృష్ణంరాజు టుక్ పేమెంట్ ఫర్ ఆంధ్ర ఛానల్స్ ఇన్ టచ్ విత్ చంద్రబాబు నాయుడు, ఆంధ్ర గవర్నమెంట్ టెల్స్ సుప్రీం కోర్ట్ అనేటువంటి పేరుతో ప్రొజెక్ట్ చేశారు. ఇది అంటే ఇక్కడ రెండు అంశాలు సార్. అంటే ఒకటి ఏంటి అంటే ప్రోత్సహించారు రఘురామకృష్ణరాజు గారిని, వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఆ టీవీ ఛానల్ సంబంధించిన యాంకర్లు ఎవరు. అలాగే ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చిన వార్త కూడా చూసుకుంటే రఘురామకృష్ణరాజు గారు టీవీ ఛానల్కి డబ్బులు ఇచ్చారా, ఇవి ఆరోపణలు మాత్రమే. అంటే ఇప్పుడు దీని ప్రకారం అఫిడవిట్ ప్రకారం చూసుకుంటే యూరోస్ ట్రాన్స్ఫర్ అయినట్టు కూడా ఫోరెన్సిక్ రిపోర్ట్లో వచ్చింది. అంటే ఈ రెండు వాస్తవాలు అనుకోవాలా? డబ్బులు ఇవ్వడం, రెండు ప్రోత్సహించి ఆయనకి స్లాట్లు కేటాయించి డబ్బులు తీసుకున్నారు అనుకోవాలి. అంటే ఇక్కడ బేసిక్గా రఘురామకృష్ణరాజు డబ్బులు ఇచ్చారని రాయలా, రఘురామకృష్ణరాజుకి డబ్బులు ఇచ్చారని. ఓకే, టీవీ5 నాయుడు గారు రఘురామకృష్ణరాజుకి డబ్బులు ఇచ్చారు, ఈయన వాళ్ళకి ఇవ్వాల. ఇక్కడ ప్రాక్టికల్గా అయితే ఆయన తీసుకుంటారా అనేది డౌటే. ఎందుకంటే ఆయనకి డబ్బులకి ఏం కొదవ, ప్రత్యేక విమానం వేసుకుని ఢిల్లీ వెళ్ళగలిగిన ఆయన హైదరాబాద్ నుండి. అలాగే చివరికి తన సెక్యూరిటీ స్టాఫ్ నుండి రిమాండ్ అప్పుడు పర్యవేక్షణలో ఉండే ప్రతి ఒక్కరికి భోజనాల నుండి అన్ని ఖర్చులు ఆయనే పెట్టుకున్నారు కదా.
ఏది ఆర్మీ హాస్పిటల్లో ఉన్నప్పుడు అట్లాంటి మనిషికి డబ్బులు వీళ్ళ దగ్గర తీసుకుని చేస్తాడు ఆయన. అప్పుడు దీంట్లో ఇంటర్లింక్డ్ దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే 10,000 యూరోలు రావడం అంటే అది టీడీపీ వాళ్ళు ఆయనకిచ్చి ఆయన ద్వారా వేయించినట్టు అవుతుంది. ఆ కోణంలో ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే రివర్స్ ప్రమోషన్ పెయిడ్ జర్నలిజం అనుకోవాలా? మామూలుగా ఛానల్ తీసుకుంటాయి ఇట్లా. అంటే అక్కడ ఏంటంటే ఒరిజినల్గా వీళ్ళ ఇంటెన్షన్, చెప్పాలనుకున్న ఇంటెన్షన్ ఏంటంటే ఆ 2 ఛానళ్ళు తెలుగుదేశం వర్గం, తెలుగుదేశం నడిపిస్తున్న ఛానళ్ళు కాబట్టి వాళ్ళు అసలు తెలుగుదేశం తరపున ఈ బేరం ఆడారు. డైరెక్ట్గా ఇస్తే కనుక వర్కౌట్ కాదు కాబట్టి తెలుగుదేశం త్రూ వాళ్ళ ద్వారా జయించింది అనేది ఒకటి. రెండవది ఏంటంటే ఈ మామూలుగా అయితే మనకి స్లాట్కి అమౌంట్ తీసుకుంటాం, ఏ ఛానల్ అయినా సరే. ఒక అరగంటకి అడ్వర్టైజ్మెంట్ స్లాట్ అయితే కనుక నెల రోజులకో ఏడాదికో ఇస్తే కనుక 10,000 15,000. అలా కాకుండా ఒక పర్సనల్గా ఒక అరగంట అట్లా కావాలంటే 35,000 నుంచి 50,000 దాకా. ప్రైమ్ టైం అయితే 1,00,000 కూడా వసూలు చేసేటువంటివి ఉన్నాయి. ఆ సిచ్యుయేషన్ బట్టి, అవసరాన్ని బట్టి చేస్తారు. అలాంటిది తీసుకోకుండా ఈయనకి పెట్టారు అన్నటువంటి దానికోసం ఇది మెన్షన్ చేస్తున్నారు. అయితే అంటే అది దాన్ని టీడీపీ పే చేసింది, వీళ్ళకి టీడీపీనే పే చేసింది, ఆయనకి టీడీపీనే పే చేసింది అనే కోణాన్ని ప్రొజెక్ట్ చేయడం కోసం ఆ యూరోలకు సంబంధించిన అంశం తీసుకొచ్చారు. అయితే ఈ ఫోరెన్సిక్ రిపోర్టు వల్ల ఈ కేసుకి ఎంతవరకు ఉపయోగపడుతుంది రిపోర్టు? ప్రభుత్వానికి ఎంతవరకు ప్రయోజనకరం? రఘురామకృష్ణరాజు గారికి ఏమన్నా నష్టం వాటిల్లే అవకాశం ఉందా దీనివల్ల? వాస్తవంగా అయితే గనక ఇది చాలా పెద్ద సంచలనాత్మకమైనటువంటి అంశం. కోర్టులకి వచ్చే సాక్ష్యం అక్కడ కోర్టులు ఏమంటాయి, అవినీతి ఎక్కడున్నా అడ్డుగట్ట వేయాలంటారు కదా, ఆ కోణంలో అయితే గనక పెద్ద విట్నెస్ ఇది. ఎందుకంటే ఫోరెన్సిక్ అనేది ఏదో ఊరకనే రాసుకోవడానికి కుదరదు కాబట్టి అది రిపోర్ట్ ఆధారంగా. ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి దెబ్బలు తగిలినాయి అని చెప్పేసి ఇచ్చింది ఆర్మీ హాస్పిటల్, గుంటూరు హాస్పిటల్ వాళ్ళు అయితే లేదని ఇచ్చారు. అయినా కూడా అక్కడ ఆర్మీ హాస్పిటల్ ఏం ప్రాతిపదిక, టెక్నికల్ ప్రాతిపదిక. ఇక్కడ కూడా టెక్నికల్గా అయితే జరిగిందనినే కదా చేయాలి. కానీ ఇప్పటిదాకా జరుగుతున్న కోర్టులో జరుగుతున్న పరిణామాల రీత్యా చూస్తే మాత్రం ప్రభుత్వాన్ని నెగిటివ్ థింకింగ్తోనే ఉన్నది న్యాయస్థానంలో. కాబట్టి అంగీకరిస్తారా లేదా అనేది చూడాలి. అంటే ఫైనల్గా ఇందులో ఇంకొక అంశం, ఇందాక మీరు చెప్పిన టీడీపీ సభ్యులు కూడా ఉన్నారు అనేది ఆ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. అంటే త్రూ టీడీపీ ద్వారా యూరోస్ వెళ్ళినాయి అని అనుకుంటే ఈ కుట్రంతా టీడీపీ సపోర్ట్తో రఘురామకృష్ణరాజు గారు ఎప్పటి నుంచో చేస్తున్నారా అని అనుకోవచ్చా? అంటే బేసిక్గా అసలు ఆయన TV5 ABNలో కూర్చుంటున్నారంటే టీడీపీ తరపున అనేది లెక్క అక్కడ. అంటే ఇప్పుడు అఫీషియల్ గా లేదు కదా, అదే అఫీషియల్, పబ్లిక్ విషయంలో అఫీషియల్. అది ప్రైవేట్ గా ఇప్పుడు దీంట్లో ధృవీకరణ వీళ్ళు చేయడానికే ఉంటది. అది టీడీపీ ఛానల్ అని వాళ్ళు ఏం క్లెయిమ్ చేసుకోరు, ఇటు వీళ్ళు చేయరు. కాబట్టి ప్రజలకైతే ఎప్పుడో అది తెలుగుదేశం ఆడిస్తోందని తెలిసిందే. ఇప్పుడు దాన్ని కోర్టులో ప్రూవ్ చేయడానికి ప్రయత్నం జరుగుతోంది. దాన్ని అంగీకరిస్తుందా కోర్టు, తిరస్కరిస్తుందా అనేది చూడాలి. అంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చి మరి ఛానల్ ద్వారా కుట్రలు పన్నుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద, త్రూ మధ్యలో రఘురామకృష్ణరాజు గారిని వాడుకొని. మేబీ అది ఆ యాంగిల్లో వెళ్తారు. మనం నమ్మడానికి అవకాశాలు అయితే డబ్బులు ఇచ్చి చేయిస్తారని అయితే నమ్మలేం తొందరగా. బట్ అది అంటే సపోర్టింగ్ కోసం ఆ పదం ఏమన్నా వాడారా, లేదా ఫోరెన్సిక్ లెక్క ప్రకారం అంటున్నారు కాబట్టి 1,000 యూరోలు అంటే ఆయన అకౌంట్లో పడాలి కదా, అకౌంట్ అది ఏమన్నా ప్రూవ్ చేస్తారా అది చూడాలి. ఛానల్కి కానీ రఘురామకృష్ణరాజు గారికి కానీ కోర్టులో ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ అనేది ఇంపార్టెంట్, కీలకమయ్యే అవకాశం ఉందా? దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఒకవేళ? అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి అడ్డుపడకుండా ఉండటం కోసం ఇది రాస్తారు. యాక్చువల్గా ఇది మధ్యంతర నివేదికే. అంటే ఇప్పుడు వాస్తవంగా వీళ్ళు కొట్టేయమన్నారు కదా, క్వాష్ వేశారు కాబట్టి క్వాష్ చేయొద్దు అని చెప్పడం కోసం ఇది వేశారు. ఇప్పుడు లెక్క ప్రకారం ఏంటి, ఈ ఆధారాలను మేము నమ్మట్లేదని కొట్టేయచ్చు. అది మామూలుగా ఆ యాంకరో ఆ రిపోర్టరో వాళ్ళు ఏదో నోటి దూల కొద్ది పెట్టుంటారు, నువ్వు శభాష్ అని, వీళ్ళ వైపున వాదన అట్లాగే ఉంటుంది ఆటోమేటిక్గా. కాబట్టి వాళ్ళు ఏదో పర్సనల్ ఇంటెన్షన్ తప్పించి ఛానల్ ఇంటెన్షన్ కాదు అనే ప్రాతిపదికను కొట్టేయచ్చు కోర్టు. లేదు ఒక ప్రాథమిక ఆధారం దొరికింది కాబట్టి ఇట్లాంటివి చెప్పడం ద్వారా ప్రొవకేషన్ జరిగింది అనే దానికంటే దాని వరకైతే చెల్లుబాటు కాదు. వాళ్ళు పెట్టిన కామెంట్ల ఆధారం క్యాష్ అనేది మెన్షన్ చేశారు కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి అడ్డుపడట్లేదు, కొనసాగించండి. కాకపోతే వీళ్ళ వరకు అరెస్ట్ మాత్రం చెయ్యొద్దు మా అనుమతి లేకుండా అనేటువంటిది ఏమన్నా ఇస్తుందా
అది 10% అవకాశం ఉంది. అది 90% మామూలుగా ఈ అవకాశమే ఉంటుంది. చూడాలి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి రఘురామకృష్ణరాజు గారి కేసు వ్యవహారంలో ఒక సంచలనాత్మక రిపోర్ట్, ఫోరెన్సిక్ రిపోర్ట్ అయితే అఫిడవిట్ రూపంలో ఇప్పుడు కోర్టుకు సమర్పించింది రాష్ట్ర ప్రభుత్వం. దీని మీద కోర్టు తీర్పు ఎలా ఉంటుంది, ఇది ఎంతవరకు రఘురామకృష్ణరాజు గారికి ఎఫెక్ట్ అవుతుంది అనేది వేచి చూడాల్సిన అంశం.